నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. పంచగ్రహ కూటమి అని అనేక కథనాలు వింటూ వస్తున్నాం. భయపెట్టేస్తూ ఉన్నారు. అసలు విషయం ఏంటి? ఏం చేయాలి? నిజంగానే భయపడాలా? ఏ పనులు చేయొచ్చు? ఏ పనులు చేయకూడదు? అనే విషయాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, ఏంటి అంత భయపెట్టేస్తున్నారు? అసలు పంచగ్రహ కూటమి అని అంటే ఏదో జరగకూడదు జరిగిపోతుంది అన్నట్టుగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి అసలు బాలేదు, ఏదో అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళకండి, అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి వెళ్ళండి, ఇలాంటివి చాలా వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం అంటారు? ముఖ్యంగా అమ్మ, ఖగోళ శాస్త్రంలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఇప్పుడు ఏదో కొత్తగా జరుగుతున్నటువంటి ఒక వింత అయితే కాదు. ఇప్పుడు మామూలు జాతకాలు చూస్తూ ఉంటాం. మనం జాతకాలు చూసే వాళ్ళల్లో కొన్ని సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వాళ్ళల్లో పంచగ్రహ కూటమి దాదాపు ఇప్పుడు నేను చూసినటువంటి జాతకాలు కొన్ని లక్షల జాతకాల్లో దాదాపు కొన్ని వందల వేల మంది కూడా చూస్తుంటాం. ఈ పంచగ్రహ కూటమిలో పుట్టినటువంటి వాళ్ళ ఇది ఒక మాట చెప్పాలంటే ఒక సినిమా టెక్, ఒక డైలాగ్ లాంటిది. పంచగ్రహ కూటమిలో పుట్టిన కన్యను బలిస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయిరా అని చెప్పి పాతాళ భైరవి సినిమా దగ్గర నుంచి వింటున్న మాటలు ఇవి. అంటే వాళ్ళకి ఏదో అసలు బాగుండదు అని కదా అర్థం. పంచగ్రహ కూటమిలో నీచంగా ఉంటాయి అన్ని గ్రహాలు కూడా అని. నిజమే. నీచ గ్రహాలు నీచ స్థానంలో 5 గ్రహాలు ఒకే స్థానంలో కలిస్తే లేదా శత్రుస్థానంలో కలిస్తే వాటి ప్రభావాన్ని ఎక్కువగా ఆ రాసుల వాళ్ళ మీద కానీ అక్కడి నుంచి ఏ గ్రహాలైతే ఏ రాసుల మీద దృష్టి సారిస్తున్నాయో ఆ రాసుల వాళ్ళకి కానీ నష్టం వాటిల్లేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా పంచగ్రహ కూటమి జరుగుతున్నది ఎక్కడ? వృషభ రాశిలో జరుగుతుంది. వృషభ రాశిలో చంద్రుడు, రవి, బుధ, గురు, శుక్ర. రవి బుధులకి వృషభ రాశి ఉచ్చస్థానం. అంటే ఇప్పుడు పుట్టినప్పుడు కూడా రవి బుధులు ఎవరైనా సరే వృషభ రాశిలో ఉన్నట్లయితే పుట్టిన పిల్లలకు కానీ ఎవరికైనా తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి అధికారమైనటువంటి యోగంలో ఉంటారు భవిష్యత్తులో. అలాగే శుక్రుడు రవి బుధులతో కలవడం అనేది చెడు అవుతున్నా అక్కడ కలుస్తున్నది వృషభ రాశిలో శుక్రుడి స్వక్షేత్రంలో, సొంత ఇంట్లో. అలాగే రోహిణీ నక్షత్రం ఉండేటువంటి వృషభ రాశిలో చంద్రుడు కలుస్తున్నాడు కాబట్టి చంద్రుడు కూడా ఉచ్చ అవుతుంది. అక్కడ నీచమైనటువంటి స్థానం ఎవరికి ఉంది? ఏ గ్రహాలకు ఉన్నాయి? బుధుడికి లేదు, రవికి లేదు, శుక్రుడికి లేదు, గురుడికి లేదు, చంద్రుడికి లేదు. ఇందుకే ఈ పంచగ్రహ కూటమిలో ఆ గ్రహాలు ఏంటి అంత బాలేనివి? అసలు బాగలేని గ్రహాలు ఏవి లేవు, అన్నీ మంచి అంటే మంచి గ్రహాలు. ఇక్కడ నీచ ఉచ్చ గ్రహాలు స్థితి అంటే మంచిగా ఉండేవి అంటే గ్రహాల్లో నీచ గ్రహాలు ఉచ్చ గ్రహాలు అని 2 ఉంటాయి. అంటే సద్బుద్ధి లేదు, చెడును తొందరగా చేసేటువంటి గ్రహాలు. చెడును తొందరగా చేసేటువంటి గ్రహాలు ఏమిటి? కుజ, శని, రాహు, కేతువులు. ముఖ్యంగా ఈ 4 గ్రహాలు దాంట్లో ఎక్కడా కనబడలేదు. దాంట్లో ఉన్నది రవి, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు. 5 కూడాను ఉచ్చ స్థితిలో ఉచ్చ గ్రహాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఎక్కడ శత్రుక్షేత్రం లేదు, ఎవరికి నీచక్షేత్రము కాదు, ఎవరికి సిద్ధించినటువంటి క్షేత్రము కాదు. కాబట్టి ఎవరికి ఏ రకమైనటువంటి నష్టం వాటిల్లదు అనేది చెప్పడం మాత్రం తథ్యం. అయితే ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉండదు. మామూలుగా ఎలా ఉంటుందో దానికంటే కొంచెం ఎప్పుడు ఉన్నట్టుగా అటు ఇటుగా ఉంటుంది తప్ప పెద్దగా ఇంకా వీళ్ళకి అసలు బాలేదు అన్నట్టుగా అయితే ఏం లేదు. అలాగే ప్రపంచంలో ఏవో దేవతా యాత్రలకు వెళ్ళిన వాళ్ళకి నష్టం వాటిల్లుతుందని, తర్వాత కరోనా కంటే ఇంకా ఏదో మహమ్మారి మనల్ని ముందుకు రాబోతుందని, మన ముందుకి మనల్ని ఎక్కువగా భయపెట్టేటువంటి పరిస్థితులకు వెళ్తుంది అని జనాలని భయభ్రాంతులకు గురి చేసి, మనం అంతమంది కూడా చెప్పుకున్నాం, చింతా ద్వయోర్ మధ్యే చింతనామధికం భయం, చితాదహతి నిర్జీవం చింతా ప్రాణయుతం వపు అనే ఒక శాస్త్రం ఉంటుంది. చితి, చింత రెండిట్లో ఏది భయంకరమైందంటే చింత. గ్రహాలు మొత్తం ఒక చోటుకు వస్తున్నాయేమో, మాకేదో అయిపోతుంది, నాకేదో అయిపోతుంది అనుకుంటే గ్యారంటీ ఏదో ఒకటి అవుతుంది. అంటే ఆ భయం అనేది మన మనసులోకి ఎక్కువగా మనం తీసేసుకుంటున్నాం, మైండ్లోకి ఇంజెక్ట్ చేసుకుంటున్నాం. దానివల్ల విపరీతమైనటువంటి దానివల్ల ఏదోటి ఏ చిన్న దెబ్బ తగిలిన అదిగో పంచగ్రహ కూటమి, ఇదే ప్రభావం. నువ్వు ముళ్ళున్న దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోయి ముళ్ళు గుచ్చుకుంది అంటే ఎట్లా చెప్పండి? దానికి కూడా గ్రహాలని మనం టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటే అది తప్పు కదా. కాబట్టి ఎవరికి ఏ ప్రపంచానికి నిజంగానే కరోనా వచ్చినప్పుడు ఏ పంచగ్రహ కూటమి వచ్చింది చెప్పండి? దానికి ముందే ఎవరు కూడా చెప్పలేదు కదా.
పోని నిజంగానే ఇదంతా కూడా తీసి పక్కన పెడతాం. ఇంతమంది పంచాంగ శ్రవణం అనేది మనకి ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ చెప్పుకుంటూ ఉన్నారు, దేవాలయాల్లో చెప్పారు, ఇతర సందర్భాల్లో చెప్పుకుంటూ పంచాంగ శ్రవణం అనేది అందరూ చేశారు. దాంట్లో ఏ ఒక్కరైనా ఈ పంచగ్రహ కూటమి గురించి ఎప్పుడైనా ప్రస్తావించారా? చెప్పలేదు. అవును, ఏదో పంచగ్రహ కూటమి అంటే మరి భవిష్యత్తులో జరుగుతుంది, దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పి ఫలానా రోజున పుష్కరం ప్రారంభమవుతుంది, ఫలానా రోజున మూఢం ప్రారంభమవుతుంది, ఫలానా రోజున సంక్రాంతి వస్తుంది, ఫలానా రోజున పెను ప్రమాదం జరుగుతుంది, ఫలానా రోజున వర్షాలు పడతాయి, తుఫాన్లు వస్తాయి, గాలులు వస్తాయి, ఈడుపు గాలులు వస్తాయి, ఎండలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి పంచాంగంలో ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకంగా రాసుకుంటూ వచ్చినటువంటి పంచాంగకర్తలు కూడా సూచించినటువంటి విషయాన్ని మనమేదో గొప్పగా కనుక్కున్నాము, 5 గ్రహాలు ఒకే చోట చేరినాయి అని చెప్పి జనాల్ని ఎక్కువగా భయభ్రాంతులకు గురి చేస్తూ వాటిని ఏదో వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు తప్పితే, నిజంగా చెప్తున్నాను అంటే ఒకళ్ళని ఎవరిని నేను టార్గెట్ చేసి చెప్పడల్లా, అనవసరంగా అనవసరమైనటువంటి భయాన్ని జనాల మనసులోకి జొప్పించవద్దు అని చెప్తాను. అది తప్పు. మనం ఉన్నదేదో సత్యం మాట్లాడుకుందాం. ఈ గ్రహం వల్ల ఈ నష్టం జరుగుతుంది అని చెప్పి ఎక్కడన్నా మీకు చెప్పండి. ఈ 5 గ్రహాలు ఒక చోట ఉండడం వల్ల ఏ నష్టం జరుగుతుంది చెప్పండి. 2013లో వచ్చింది, అప్పుడు ఏదో కేదార్నాథ్లోనో బద్రీనాథ్లోనో ముప్పులు వచ్చినాయి, అలానే ఇప్పుడు కూడా వస్తాయి. ఎక్కడికి వెళ్ళొద్దు. పిచ్చి మాటలమ్మ. అంటే ఒక మాట చెప్పాలి అంటే మన హిందుత్వాన్ని మనకు మనంగా హీనం చేసుకుంటూ జనాలకి, భక్తులకి, భగవంతుడికి దూరాన్ని పెంచేటువంటి ఒక ప్రక్రియ అని చెప్తాను నేను. భగవంతుడిని నమ్ముకుంటే అన్నీ పోతాయని చెప్పి చెప్తూ ఉంటే నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళొద్దు, నీకు ఏదో పెను ప్రమాదం ఉంది, అది జరుగుతుంది. నిజంగానే అక్కడ పోయిన తర్వాత ఏదో జరిగింది, చనిపోవాల్సిన రాత రాసి ఉంది, అవునా? అలా భగవంతుడి సన్నిధిలో ప్రాణం పోయేదానికంటే ప్రపంచంలో ఇంకేం కావాలి మనకి? మనం ఎంత కొట్లాడినా, పోరాడినా, జీవితంలో ఎంత కష్టపడ్డా, ఏం చేసినా ముక్తి కోసమే చేస్తాం. పూర్వకాలంలో కూడా అంతే కదా, కాశీకి పోయినా కాడికి పోయినా ఒకటే అనేవాళ్ళు. ఇంత దూరం నుంచి ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా బండ్ల మీద నడుచుకుంటూ బస్సులు ఎక్కి, అక్కడ బస్సు దిగి ఇంకో బస్సు ఎక్కి ప్రయాణానికి సౌకర్యాలు లేని రోజుల్లో కూడాను కాశీకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడే మరణించి ముక్తి పొందేవాడు. కాశ్యాంత మరణాన్ముక్తి కాబట్టి. కొంతమంది చూడండి, అంటే ఒక రాత అనేది రాసి ఉంటుంది చూడదు, కాశీలో చనిపోతామని చెప్పి ఇంట్లో బాంధవ్యాలు మొత్తం అన్నీ పూర్తి చేసుకొని తెంచేసుకొని కాశీకి వెళ్ళిపోయి ఒక 10 సంవత్సరాలు ఉంటాడు. 10 సంవత్సరాలు ఇంకా మనకి ఇంకా మరణం రాలేదు, ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని చూసుకొని మరలా కాశీకి వద్దామని చెప్పి ఇంటి దాకా వెళ్ళి ఇంటి గడప ముందు కింద పడి చచ్చిపోతుంటారు. అంటే వాడికి ఏంటంటే ముక్తి ధామం, ముక్తి కారణం లేదు వాడికి. వాడు ఇంటి దగ్గర చనిపోవాలని రాసి పెట్టింది. కానీ మరి కాశీకి పోయిన వాళ్ళు అనుకోకుండా ప్రయాణం చేసి అక్కడ మరణించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే భగవంతుడు వాడికి ముక్తి ముందుగానే రాసి పెట్టేసి ఉంచాడు. వాడు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల, వాళ్ళ వంశీకులు చేసినటువంటి పూజ ఫలితాల వల్ల, పుణ్యాల వల్ల, ధర్మకార్యాల వల్ల వాడికి ముక్తి ముందుగానే ఫలానా చోట ఫలానా స్థానంలో చెప్పి రాసి పెట్టింది. నిజంగా బద్రీనాథో కేదార్నాథో వెళ్ళారనుకుందాం, నిజంగా అలా చనిపోతే అసలు భగవంతుడు, మనం భగవంతుడి దగ్గర కోరుకునేది ఏంటి? ఈశ్వరుని కోరుకునేది ఏంటి? అనాయాసేన మరణం సునాయాసేన జీవితం. ఎవరి దగ్గర చేయి చాచకుండా జీవితం గడపడం ఒకటి, అనాయాసంగా ఏ రకమైనటువంటి కష్టం లేకుండా మరణించేలా చేయి స్వామి అని చెప్పి ఈశ్వరుని ప్రార్థిస్తాం. అలాంటి మరణం నీకు కలుగుతున్నప్పుడు నువ్వు మరణం కలగాలని నువ్వు వెళ్ళటలా, పొరపాటున ఒకవేళ జరిగితే అంతకంటే కావాల్సింది ఏమిటి? అలా భయభ్రాంతులకు గురి చేస్తూ భగవంతుడికి, భక్తుడికి దూరాన్ని పెంచడం కూడా కరెక్ట్ కాదని చెప్తాను నేను. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏ రకమైనటువంటి నష్టాలు ప్రపంచానికి కానీ, ఏ రాసుల వాళ్ళకి కానీ ఏమీ జరిగేటువంటి అవకాశం ఏమీ లేదు. ఇంకా ఒక మాట చెప్పాలి అంటే పంచగ్రహ కూటమికి ముందుగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచి శుభసూచికాన్ని సూచించింది మనందరికి కూడాను. ఒక మాట చెప్పాలి అంటే, కాబట్టి ఇంకా శుభాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ నష్టాలు కష్టాలు వస్తాయని చెప్పి ఏ రకమైనటువంటి భయభ్రాంతులకు గురి కావద్దు. ఈ విషయంలో ఇది సత్యం, సత్యం పునఃసత్యం. రైట్ గురుగారు, మీరు మాకు ఇంకా అంత ధైర్యాన్ని ఇచ్చి ఇది అని అసలైన వివరణ తెలియజేశాక డెఫినెట్గా డౌట్ అనేది లేదు. ఇంకా నేను అడగాల్సిన ప్రశ్న కూడా ఏమీ లేదు. ఏ రాశుల వాళ్ళకి బాగుండబోతోంది అనేది కూడా ఇంకా అక్కడితో అడిగేది ఏం లేదు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.